నించొని చూస్తున్నా వీళ్ళు వాళ్ళు 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 ఎవరో హిందీ ఫ్రెండ్ ఉంటే అమ్మాయికి చెప్తున్నా ఇతను ఓకే ఓకే నైస్ అంతా బాగుంది. అరే సినిమా అయిపోయింది, మనది అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరైనా వచ్చి మనల్ని బాగా చేసావరా అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో చూస్తున్నా ఎవరన్నా వచ్చి రాజు గారు వచ్చి అందరూ అలా వెళ్తూ ఉన్నారు, ఎవరు చెప్పట్లేదు ఏంటి అన్న ఫీల్లో సడన్గా ఇట్లా చేయబడింది. అప్పుడు ఇంకొంచెం పొట్టిగా ఉండేవాడిని, పక్కకు తిరిగితే మనిషిగా అనిపించలేదు, పైకి చూశాను. పైకి చూస్తే సందీప్ గారు ఉన్నారు. నీ పేరేంటి అన్నారు. అన్నా నిహాల్ అన్న. ఏంటి ఫుల్ ఎనర్జీలో నిహాల్ అన్న. ఏ చాలా బాగా చేసు, చాలా బాగా చేసు, చాలా ఎనర్జీ ఉంది ఈరోజు, యాక్ట్ మ్యాన్, నువ్వు స్క్రీన్ ఉన్నప్పుడు చాలా చాలా చెప్పారనమాట. చెప్పి అయిపోయింది. ఆయన మెల్లగా ఇట్లా ప్యాటర్న్ బ్యాక్ చేసి వెళ్ళిపోతున్నారు. వెనకాల నుంచి నా అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి ముందుకు వచ్చింది. నా గురించి అని చెప్తున్నావు అనుకున్నా. ఇలా ముందుకు వచ్చి సినిమాల్లో బాగుంటాడు కానీ బయట ఇంకా బాగున్నాడు కదా. అది నా మూమెంట్, నా థండర్ స్టీల్ చేశారు. ఇవాళ కూడా నా మూమెంట్, అన్న మీరే థండర్ స్టీల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్ మీన్స్ ద వరల్డ్. అంటే ఇన్ అ టైమ్ వేర్ అందరూ నేమ్స్ చేంజ్ చేస్తున్నాం, నంబర్స్ చేంజ్ చేస్తున్నాం, బ్రాండ్ చేంజ్ చేస్తున్నాం, కానీ హీ కేమ్. ఇంతకుముందు ఆ ఒక్క పరిచయం తప్ప కలిసిన పరిచయం లేదు. దెర్ ఇస్ అ ఫ్రెండ్ కాల్డ్ సాన్వి హూ ఐ గాట్ ఇన్ టచ్ విత్. ఐ రియలీ వాంటెడ్ సందీప్ గారు టు లాంచ్ దిస్ టీజర్ ఫర్ మీ బికాస్ ఐ రిలేట్ టు హిస్ జర్నీ. ఐ రిలేట్ టు కష్టపడి సినిమాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో హీస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సందీప్ అన్న యు ఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ అండ్ మై ఎంటైర్ టీమ్. నాకు పెద్ద స్ట్రగుల్స్ అయితే లేవండి, పెద్ద స్ట్రగుల్స్ లేవు, కానీ ఒక చిన్న జర్నీ గురించి ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడేసుకుందాము. చిన్నప్పుడు సినిమాలు చేస్తూ ఒక 20 సినిమాలు చైల్డ్ యాక్టర్గా పనిచేశాను. జగడం చేశాను, బావాలు సిద్ధార్థ్ గారు చిన్నప్పుడు చేశాను, హిందీలో సలాం మిష్కన్ చేశాను, ముఖబీరన్ చేశాను, 30-40 యాడ్లు చేశాను. అవన్నీ ఎందుకు చేశానంటే స్కూల్ బంక్ కొట్టడానికి దొరుకుతుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చేసిన తర్వాత అర్థమైందనమాట. అప్పట్లో జనాలు గుర్తుపట్టినా ఏం పెట్టినా దాని వాల్యూ తెలిసేది కాదు, కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చేది. వెళ్ళి యాక్ట్ చేసి కెమెరా ముందు నుంచి ఇంటికి వెళ్తే హ్యాపీగా ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత ఆబ్వియస్లీ లైఫ్ టుక్ ఓవర్. ఇంజనీరింగ్ చేశాను, ఎంబీఏ చేశాను, ఒక కార్పొరేట్ జాబ్లో జాయిన్ అయిపోయాను. ఫార్మల్ ఐడి కార్డ్స్, ట్యాగ్స్, ఇన్షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడిని. అలా చేస్తూ ఉండేవాడిని, కానీ మంచి ఫీలింగ్ ఉండేది కాదు, కొంచెం కూడా మంచి ఫీలింగ్ ఉండేది కాదు. ఏంటి ఇంతేనా, ఇంకా ఇదే ల్యాడర్లో ఇదే కార్పొరేట్ పని చేస్తూ ఉండాలా అని అస్సలు ఫుల్ నర్వస్నెస్, సాడ్నెస్ వచ్చేది. ఒక బ్యాడ్ డే అట్ వర్క్ మా ఫాదర్ కాల్ చేసి, ఏంటి నీకు అక్కడ బాగాలేదు, ఢిల్లీలో పనిచేసేవాడిని, ఏంటి నీకు అక్కడ బాగాలేదు కదా వచ్చేస్తావా అని అడిగారు. ఏడుపు వచ్చింది. ఒక సెకండ్ ఫోన్ పక్కన పెట్టి అట్లా అద్దంలో మోహన్ చూసుకుంటే పిచ్చోళ్ళ ఉన్నాను. అప్పుడు అనిపించింది అసలు ఒక్కళ్ళు తెలియదు సినిమాల్లో, అసలు ఎక్స్పీరియన్స్ లేదు, కాంటాక్ట్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒక పిచ్చి నమ్మకం వచ్చేసింది, లేదు అక్కడే చేయాలి, అక్కడే కొట్టాలి అని. బ్యాగ్ సర్దేసుకున్నాను. అందుకు కొంచెం స్టూపిడిటీ, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ వేసేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత నుంచి ఒక 2 years పట్టిందండి చైనా బీచ్ లాంటి సినిమా చేతికి రావడానికి. కానీ ఈ 2 years నేను దారిలో వస్తూ ఒక్కడే చెప్పుకున్నా, ఐ మైట్ నాట్ బి ద మోస్ట్ టాలెంటెడ్ గా ఇన్ ద రూమ్, బట్ ఐ విల్ బి ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ గా ఇన్ ద రూమ్. ఇదైతే నేను 100% చెప్పుకున్నాను. 2 years నేను రెజల్యూషన్ తీసుకున్న తర్వాత 2 years తర్వాత చేతిలో చైనా బీచ్ అనే సినిమా వచ్చింది. సందీప్ కిషన్ గారు లాంటి గెస్ట్ వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రియలీ వెల్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, నిజంగా కలలు కంటే 100% దానికి ఎఫర్ట్ పెడితే అండ్ మిమ్మల్ని ఇంకొకళ్ళు మీతో పాటు మీ జర్నీని అంతే సాలిడ్గా నమ్మితే యూ క్యాన్ అచీవ్ గ్రేట్ థింగ్స్. నాకు మా మదర్ అండ్ ఫాదర్ చేశారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. కెన్ యూ ఆల్ ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మై మామ్ అండ్ డాడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చైనా పీస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక సినిమా అన్నది ఒక కొత్త వాయిస్ని తీసుకురావాలి, ఒక కొత్త ఫీల్ని తీసుకురావాలి. సో అ గ్రేట్ వాయిస్ ఐ మెట్ త్రూ దిస్ ఫిల్మ్ ఇస్ విశ్వనాథ్ గారు అండి. అంటే హీస్ గాట్ అ వెరీ క్లియర్ యాటిట్యూడ్. ఇందా కమల్ గారు రైట్లీ చెప్పినట్టు ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యాంగర్. ఆయనకి ఏం కావాలో అక్కడ స్పెండ్ చేస్తారు, ఏదొద్దు రీషూట్లు, పొద్దున్న షూట్కి వచ్చి లొకేషన్ బాగాలేకపోతే క్యాన్సిల్ చేసుకోవడాలు, ఇలా కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాం. ఒక్క సెకండ్ కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేదు. రేపు పొద్దున ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి, థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి, ఇలా వర్షంలో ప్రాబబ్లీ అప్పుడు రిలీజ్ అయితే వాళ్ళు వచ్చి రెయిన్లో చూడడానికి, వాళ్ళు ఇచ్చిన టైంకి, వీటన్నిటికీ వాల్యూ ఇవ్వడానికి చైనా పీస్ అనే ఫిల్మ్ చేసాం, డిజైన్ చేసాం. అండ్ గ్రేట్ రైటింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్, నాది సూర్య మధ్య దిస్ బ్రిలియంట్ ఫ్రెండ్షిప్, దిస్ పేట్రియాటిజం. ఒక మంచి సాలిడ్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉండాలో అన్ని ఆస్పెక్ట్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సినిమాలో. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇంత మంచి సినిమాని, ఇంత స్కేల్డ్ సినిమాని కొత్త యాక్టర్స్ పైన మౌంట్ చేసినప్పుడు అది కష్టం. మేము పెట్టిన ప్రతి రూపాయి సినిమా పైన పెట్టాం, కానీ ఇది జనాల దాకా తీసుకెళ్ళడం చాలా చాలా కష్టం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా, ఆడియన్స్, ఈ సినిమాని ఒక చిన్న సినిమాలా చూడకండి. దిస్ ఇస్ అ రిక్వెస్ట్. ఈ సినిమాని పెద్ద సినిమాలా చూడండి. మీకు టీజర్ వచ్చినప్పుడు పెద్ద సినిమాలవి టీజర్ అయితే ఎలా షేర్ చేస్తామో అలా షేర్ చేయడానికి ట్రై చేయండి.
లైక్ ఆల్ ఆఫ్ యూ వీఆర్ ఆల్సో డ్రీమర్స్. సో మీరు మా రెస్పాన్సిబిలిటీని కూడా కొంచెం తీసుకుంటే మాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎంత మార్కెటింగ్ స్పెండ్ చేసినా ఆడియన్స్ నుంచి వచ్చింది అది హిట్స్ డిఫరెంట్లీ. మీరు టీజర్ గురించి మాట్లాడితే బజ్ వస్తుంది. బజ్ వస్తే నాకు థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ సేల్ అవుతుంది, ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతాయి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు దీంతో ప్లస్ 100+ ఫ్యామిలీస్కి వాళ్ళు పనిచేసిన సినిమా ఇంత బాగా వెళ్ళింది అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ప్లీజ్ బీ అ రీజన్ దట్ ఆల్ ఆఫ్ అస్ స్లీప్ హ్యాపీలీ. ప్రస్తుతానికి అయితే టీజర్ వచ్చింది, ఇట్స్ లైవ్ ఆఫ్టర్ సందీప్ గారు లాంచ్డ్ ఇట్. సో ప్లీజ్ వాచ్ ఇట్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్. మీ ఫ్రెండ్కి చెప్పండి, అరే ఎవడో ఉన్నాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు టాలెంటెడో కాదో చూద్దామని చెప్పండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈ సినిమాతో వస్తుందో 10 ఏళ్ళకి వస్తుందో తెలియదు, బట్ ఐ విల్ బీ హియర్ అండ్ వీ విల్ ఆల్ బీ సక్సెస్ఫుల్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చైనా పీస్ టీజర్ ఇస్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Nihal garu. I wish